తెలంగాణలో 73.5 లక్షల ఓట్లు గల్లంతు కావటం, ప్రధానంగా ఎక్కువగా హైదరాబాద్ సిటీలో ఓట్లు గల్లంతు కావటం మీద బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్‌గా ఉంది. అంటే జరిగిన ప్రక్రియ మీద బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్‌గా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వీళ్ళిద్దరూ కలిసి మా ఓట్లు తీసివేశారా అనే భయం బీఆర్ఎస్ పార్టీలో చాలా గట్టిగా ఉంది. అందుకని ఈరోజు కేటీఆర్ మొత్తం అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, కీలకమైన నాయకులతోటి సమావేశం నిర్వహిస్తున్నాడు. వాళ్ళందరికీ డైరెక్షన్ ఇవ్వబోతున్నాడు. ఇంకా నెల రోజులు సమయం ఉంది. మన ఓట్లని మనం తిరిగి తెచ్చుకోవాలి అనేది కేటీఆర్ చేస్తున్న ఒక ప్రయత్నం. ఎందుకంటే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. జీహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్‌లు. జీహెచ్ఎంసీ కార్పొరేషను, మల్కాజిగిరి కార్పొరేషను, సైబరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలున్నాయి. ఇవి గాక 2028 ముంచుకొస్తూనే ఉంది. మెయిన్ ఎన్నికలున్నాయి. కాబట్టి బీఆర్ఎస్ ఓట్లు పోతే అది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందే గదా! అందులోనూ ఇప్పుడు జరిగే కార్పొరేషన్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవకపోతే ఇప్పటిదాకా బయట మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంది? బీఆర్ఎస్ రికవరీ అవుతుంది. ఆ పార్టీకి ఇమేజ్ పెరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరుగుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది అని బయట ప్రచారం. ఆ ప్రచారాన్ని నిరూపించుకోవాల్సింది ఎక్కడ? రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో. ఖమ్మం కార్పొరేషను, వరంగల్ కార్పొరేషను, జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాదు కార్పొరేషన్స్‌లో నిరూపించుకోవాలి. అంతిమంగా ఎన్నికల్లోనే కదా నిరూపించుకోవాల్సింది పార్టీ బలాన్ని. ఇప్పుడు ఈ రాబోయే ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కడా గెలవలేదనుకోండి. అంతా ఉట్టిదే బీఆర్ఎస్ ఏమీ లేదు డల్ అంటారు. నిన్నటిదాకా బీఆర్ఎస్ రికవరీ అనుకున్నోళ్ళే ఏం లేదు అంతా ఉట్టిదే అని మళ్ళా ఒక భావనకొస్తారు. సో, బీఆర్ఎస్ క్యాడర్‌ని యాక్టివేట్ చేయాలన్నా, లేదు బీఆర్ఎస్ పెరిగింది అన్నదాన్ని జనంలో నమ్మించాలన్నా, ఖచ్చితంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పెర్ఫార్మన్స్ చూపించాల్సిన తప్పనిసరి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళ సిట్టింగ్ స్థానాల్లో 2 చోట్ల ఉప ఎన్నికలు జరిగితే 2 చోట్ల ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 0. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఏదో కొద్దిగా పెర్ఫార్మన్స్ ఉంది. కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో లేదు మళ్ళా. సో, ఆ బాధలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మేము రికవరీ అయ్యామని చూపించుకోవడానికి ఉన్న మార్గం రాబోయేటువంటి కొన్ని కార్పొరేషన్ ఎన్నికలు. సో, ఇప్పుడు మా ఓట్లు పోతే మాకు చాలా ఇబ్బందని బీఆర్ఎస్ పార్టీ భయపడుతుంది. కేటీఆర్‌లో ఆ భయం క్లియర్‌గా కనపడుతుంది. ఇవాళైతే వాళ్ళ పార్టీ నాయకులతోటి సమీక్ష సమావేశాలు పెట్టాడు. సరే చాలా గట్టిగా వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళ పార్టీ ఓట్లేమన్నా పోయాయా ఫైండింగ్ కోసం. మరి చూడాలి ఏం జరిగిద్దని.